తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, పచ్చని చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిల్చోవద్దని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భూపాల్పల్లి, భద్రాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, పచ్చని చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిల్చోవద్దని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భూపాల్పల్లి, భద్రాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, పచ్చని చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిల్చోవద్దని హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి. సుధాత్రి, బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఈ వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారడంతో ఈ ఎఫెక్ట్ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. సో మరో 2-3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇది వాయు దిశగా కదులుతూ కూడా ఒడిశా తీరాన్ని, అలాగే ఈ రోజు సాయంత్రం వరకు కూడా తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుందని ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ఎఫెక్ట్ కూడా మొత్తం మీద ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకి మెయిన్ గా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. అందుకే ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. అలాగే ఈ తీవ్ర వాయుగుండం తీరం కూడా దాటే సమయంలో ఈ జిల్లాల్లో కూడా ఈదురుగాలతో కూడినటువంటి అతి భారీ వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉంది. ఎక్కువగా మెయిన్ గా సాయంత్రం సమయంలో, నైట్ టైంలో ఎక్కువగా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. సో మెయిన్ గా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చూస్తున్నాం, ఎక్కువగా ఈవినింగ్ టైంలోనే వర్ష ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణ మన హైదరాబాద్ వ్యాప్తంగా, జిహెచ్ఎంసీ వ్యాప్తంగానే కాదు, జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాలో కూడా అక్కడక్కడ కూడా కురిసే అవకాశంతో ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గాలి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, జిల్లాల వ్యాప్తంగా కూడా ఎక్కువగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అలాగే చూసుకోవచ్చు, ఇటు జంట జలాశయాలు, అలాగే ఉత్తమ్ సాగర్ లో కూడా నీటి మట్టం కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. దీంతో అవుట్ లో కూడా వదలడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ఫ్లో అనేది ఎక్కువగా రావడంతో అవుట్ లోకి వదలకపోతే మళ్ళీ ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా దిగువ ప్రాంతాలకైతే వాటర్ ని వదలడం జరిగింది. దీంతో దిగువ ప్రాంతాల వాసులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఇటువైపు అటు జీవిస్తున్నటువంటి జన నివాసం కొనసాగిస్తున్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. అలాగే ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఉంటాయో ఆ మార్గాలు కూడా అధికారులు చొరవ తీసుకొని అక్కడ చర్యలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా
చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఈవినింగ్ టైంలో వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజు మంగళవారం కాబట్టి ఎక్కువగా సాయంకాలం వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటు ఇళ్ళకి వెళ్లే వాళ్ళకు, ఇటు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇతర పనుల మీద బయట నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్లు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకోవచ్చు ఇప్పటికే కంటిన్యూగా వర్ష ప్రభావం అనేది ఈవినింగ్ టైంలోనే కురుస్తుంది. చాలా అప్రమత్తంగా ఉండాలని ఇటు ఐఎండీ శాఖ ఎప్పటికప్పుడు కూడా జిహెచ్ఎంసీ కూడా అలర్ట్స్ జారీ చేస్తూనే ఉంది. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పటికి టీమ్స్ ని కూడా అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 2-3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షము, ఈ వాయుగుండం ప్రభావం అయితే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలనే సూచనలు అయితే కనిపిస్తున్నాయి సుధాత్రి. రైట్ లహరి, థ్యాంక్ యూ.